లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దైనందిన జీవనంలో మనం రూపాయి నాణ్యాన్ని నిత్యం చూస్తూ ఉంటాం. రూపాయి లేకుండా పూట గడవదు. తెల్లవారిందే మొదలు పడుకునేంత వరకు రూపాయి మన జీవన విధానంలో భాగమైంది. రూపాయి లేకుండా దినచర్య సాగడం చాలా కష్టం. రూపాయికి మనిషికి అత్యంత అవినాభావ సంబంధం ఉంటుంది. ఇది రూపాయికి మనిషికి మధ్య ఉన్న ఒక ప్రత్యేక అనుబంధం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న రూపాయి పేరుతో ఒక గ్రామం ఉన్నదన్న విషయం చాలా మందికి తెలియదు. రూపాయి పేరుతో ఊరేంటి, ఎక్కడా గ్రామం అని తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చూడండి. చుట్టూ పచ్చటి కొండలు, ఆ కొండల మధ్య అభయారణ్యం. ఆ అభయారణ్యంలో చూడముచ్చటైన చిన్న కుగ్రామం. 35 ఇళ్ళు, 300 వరకు జనాభా ఉండే అందమైన గ్రామం. శ్రీకాకుళం నగరానికి సుమారు 100 కిలోమీటర్లు, పాలకొండ నగరానికి 40 కిలోమీటర్ల దూరం ఉండే ఈ గిరిజన గ్రామం పేరు రూపాయి. అవును, మీరు విన్నది నిజమే. సీతంపేట ఏజెన్సీలో కొండలు నడుమ ఉన్న ఈ అందమైన గ్రామం పేరు రూపాయి. అయితే ఈ ఊరికి రూపాయి అని పేరు రావడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. కొన్ని శతాబ్దాల క్రితం ఈ ఊరికి పోర్చుగూడ అనే పేరుండేది. పూర్వకాలంలో డబ్బు, వెండి, రాగి నాణాల రూపంలో ఉండేవి. అప్పట్లో పేదరికం ఎక్కువగా ఉండడం, నాగరికత కూడా లేకపోవడం వలన తమ దగ్గర నాణాల రూపం ఉన్న నగదును కుండల్లో లేదా భూమిలో పాతిపెట్టి దాచుకునేవారు. అదే సాంప్రదాయం కూడా ఈ బురుగట్ట గ్రామంలో కూడా ఉండేదట. ఏదైనా వస్తువు కొనాలన్నా, భూముల శిస్తులు కట్టాలన్నా ఈ గ్రామ ప్రజలు కుండల్లో, భూమిలో దాచుకున్న నాణ్యాలను బయటకు తీసేవారు. అయితే దాచుకున్న నాణ్యాలు కుండల్లో, భూమిలో ఎక్కువ కాలం ఉండిపోవటం వలన అవి తుప్పుపట్టిపోయేవి. అలా తుప్పుపట్టిన నాణ్యాలను బురుజాగూడ గ్రామ ప్రజలు బయటకు తీసి చింతపండు, ఆవు పేడతో తయారు చేసిన పిడకలతో వాటిని శుభ్రం చేసి ఆరుబయట ఆరబెట్టేవారట. అధికారులు ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇళ్ల ముందు ఆరబెట్టిన నాణ్యాలు దర్శనమిస్తుండేవి. ప్రభుత్వం అధికారులు ఆరుబయట ఉన్న నాణ్యాలను చూసి ఆశ్చర్యపోయేవారట. ఎందుకలా నాణ్యాలు ఆరబెడుతున్నారని అడిగినప్పుడు భూమిలో పాతిపెట్టడం వలన నాణ్యాలు తుప్పుపట్టిపోయాయని, అందుకే వాటిని శుభ్రం చేసి ఎండలో ఆరబెడుతున్నామని బూర్జాగూడ గ్రామ ప్రజలు అధికారులకు చెప్పేవారు. ఊరు నిండా నాణ్యాలు ఎక్కువగా ఉన్నాయని ఆ ఊరిని రూపాయి ఊరుగా పిలిచేవారంట. అలా కాలక్రమేణా బూర్జాగూడ గ్రామం పేరు రూపాయిగా మారిందంట. ప్రస్తుతం ప్రభుత్వ రికార్డులలో కూడా ఈ గ్రామం రూపాయిగానే నమోదయ్యింది. రూపాయి అని పేరు రావడం మాకు 100కి 100% అయితే కొంచెం అవమానం లాగా అనిపిస్తుంది. నేను కూడా చాలాసార్లు ఆలోచించేది ఏంటంటే, అంతకంటే ఏదైనా పేరు పెట్టుంటే బాగుండేమో. ఎందుకంటే ఇప్పుడు ఏ ఊరు అని పేరు చెప్పిన వెంటనే రూపాయి అంటే పెద్దలకి కానీ సమాజానికి కానీ చిన్న ఏలకోలం లాగా అనిపిస్తూ ఉంది. దాన్ని బట్టి పేరు మారిస్తే బాగుండు అని నేనైతే 100కి 100% అనుకుంటున్నాను. ఈ ఊరికి ఆ దినాల్లో ఈ పేరు ఎందుకు పెట్టారంటే, అప్పుడు తాత ముత్తాతల వల్ల ఎక్కువ కొండ మీద పండే పంటలు, తేగలు, జీడి, లేకపోతే సోళ్ళు, ధాన్యాలు, మొక్కజొన్న, వరి, వీటన్నిటిని పండించి వాటి ద్వారా వచ్చే లబ్ధి. ఆ దినాల్లో డబ్బులకు విలువ ఉండేది, ఇప్పుడు విలువ లేదు. ఆ దినాల్లో విలువ ఉండేది. అప్పుడు వెండి రూపాయలు కాబట్టి చక్కగా భద్రంగా దాచుకునేవారు. దానికి కొంతమంది అన్యాయంగా దొంగతనం చేసే వాళ్ళు ఉన్నారని చెప్పి కొంతమంది భూమిలో పాతుకునేవారు, కొంతమంది బిడ్డిల్లో దాచుకునేవారు. ఆ దాచుకున్న వాటిని ఏదో ఒక దినం బయటకు తీసేటప్పుడు అవి తుప్పు పట్టడం వల్ల వాటిని చింతపండుతో కడిగి, సబ్బు నీళ్ళతో కడిగి ఆరేయడం వల్ల ఆ పెద్దలైనటువంటి గవర్నమెంట్ అధికారులు గ్రామానికి వచ్చినప్పుడు అవి కనిపించడంతో అక్కడి నుండి ఏటయ్యా ఇలా రూపాయలు అండేశారంటే, ఇలా దాచిపెట్టినవి తుప్పు పట్టేశారు, అందుకని చెప్పి వీటిని కడిగి అండేసామంటే ఆ రోజు నుండి అంటే రూపాయలు మీకు బాగా ఉన్నాయని చెప్పి రూపాయి అని పేరు పెట్టడం జరిగింది. దాన్ని బట్టి మేము రూపాయి అన్న పేరు మీద కంటిన్యూ అవుతున్నాం. కానీ మాకైతే అనిపిస్తుంది వేరే పేరు మారిస్తే బాగుండు అని.
ఇతర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మీ ఊరేది అని అడిగినప్పుడు మేం రూపాయి అని చెబుతున్నామని, అదే సమయం మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారని రూపాయి గ్రామ ప్రజలు అంటున్నారు. ఊరు పేరు కొత్తగా ఉండడం, ఎక్కడ గ్రామాలకి ఇలా వింత పేరు లేకపోవడం చాలా మందికి వింతగా గుర్తుపెట్టుకుంటున్నారని రూపాయి గ్రామ ప్రజలు అంటున్నారు. మా గ్రామం మా తాతలు ముత్తాతలు చెప్పారు, ఈ గ్రామం రూపే కదట. అంతకుముందు బూర్జుగూడ అనే గ్రామం ఉండేదట. బూర్జుగూడ తర్వాత నాణ్యాలు, రూప నాణ్యాలు. ఆ నాణ్యాలేమో ఒక పల్లెంలో ఆరేస్తారు. ఆరేస్తే అదేమో ఈ ఆఫీసర్లు వచ్చే ఇదేటమ్మా అంటే, లేదయ్యా మా తాతలు ఉన్నవి ఇదేమో తృప్తి పడ్డాయి ఉండిపోయినాయి, అదేమో మేము కడిగి ఇలా ఆరేసామండి అన్నారు. అయితే ఈ రూపాయలు అవి మామూలు రూపాయలు కావు, అవి ఎండు రూపాయలు. అప్పటివి ఎండు రూపాయలు అనమాట. ఇప్పుడైతే మామూలు రూపాయలు కానీ అప్పుడు ఎండు రూపాయలు అట. అయితే అదేమో ఈ నానేస్తే అప్పుడు ఏనమ్మా మరి రూపాయి అంటున్నారు, ఈ బూర్జు కూడా అంటున్నారు, ఇంకా మీకు రూపాయి ఇది రూపాయి అని పేరు పెడతామంట. ఏంటండి వెరైటీ మాట్లాడుతున్నారు, మా ఊరు బూర్జు కూడా కదా మరి రూపాయి అని ఎలాగంటున్నారు. మాకు ఎగతాలుగంటారండి, అంతే. లేదండి, లేదమ్మా మరి మీ ఊరు ఇంకా రూపాయిని మారుస్తామని చెప్పారు. అప్పటి ఈ ఆఫీసర్లు వస్తే అప్పుడేమో వాళ్ళు చెప్తేమో అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ రూపాయి పేరే. దీనివల్ల మేము ఎక్కడికి వెళ్ళి కూడా వేలకులంగా మాట్లాడతారు. సో మరి రూపాయి అంటే ఎవరైనా మీదే ఊరు అంటే రూపాయి అంటే మీరు కూడా ఏంటనుకుంటారండి, ఏంటండి మాకు రూపాయి అంటారు ఏంటి, మీరు ఏలకులు మాట్లాడుతున్నారు ఏంటి అంటారు అనరండి. అందుకే మేము అప్పుడైతే ఆధార్ కార్డులు ఎట్లేవండి, రేషన్ కార్డులు ఎట్లేవండి. ఆధారం ఎటు ఉండిందండి, ఓన్లీ పట్ట. పట్ట అంటే మామూలు పట్ట కాదు, అది రాగి పట్ట. అప్పుడు రాగి పట్టలు ఉండే, ఆ రాగి పట్టతో చూపిస్తే ఆ రాసి ఉంది అదనమాట. ఓహో రూపాయనే అని చెప్పేవారు. రూపాయి అనే తమ గ్రామం పేరు మారిస్తే బాగుంటుందని, తమ గ్రామం పేరును మనస్ఫూర్తిగా చెప్పలేక సిగ్గుపడుతున్నామని రూపాయి గ్రామ ప్రజలు వాపోతున్నారు. రూపాయి అంటే ఎగతాళి చేయడంతో మా గ్రామానికి దగ్గరగా ఉన్న మా ఊరు పేరుకు బదులుగా పక్క గ్రామం దోన్పాయ్ అని చెబుతున్నామని చెబుతున్నారు. రూపాయి ఎందుకు అంటారంటే అప్పుడు పెద్దలు రూపాయలు ఎండేసి పల్లెం దగ్గర ఎండేసారట. పల్లెం దగ్గర ఎండేసి ఆరేసిన తర్వాత వాళ్ళు పెద్దలు వచ్చినారట. వచ్చి ఏటి రూపాయలు ఎండేసినారు అనేసి అన్నారట. అలాగనంతే లేదు ముక్కిపోయినట్టు అయిపోయినవి ఆరేసినాము అనేసి అన్నారట. అంతే. చాలామంది మేము షాపులకు కానీ షాపులకి వెళ్ళినా ఏ ఊరని అడిగితే రూపాయి అని చెప్తే, రూపాయా రూపాయి ఏంటి ఎగతాళిగా, మా ఊరి పేరే రూపాయి అంతే, 2 రూపాయలు లేదా 10 రూపాయలు లేదా అనేసి అనేవారు అనమాట. ఇప్పుడు కూడా అంటారు, ఎగతాళి చేస్తారు. మాకు చెప్పడానికి ఆ ఊరి పేరు అడిగితే ఇప్పుడు కూడా కొద్దిగా అనుమానంగా దౌటుగా ఉంటుంది అనమాట. మాకు కొద్దిగా సిగ్గేస్తుంటుంది అనమాట చెప్పడానికి. అందుకే పక్కన ఊరు ధోని అని చెప్తాము దూరంగా వెళ్ళేటప్పుడు. రూపాయి గ్రామం సీతంపేట ఏజెన్సీలో ఒక గ్రామం. సీతంపేట ఐటీడీఏ పరిధిలో అనేక గ్రామాలు ఉన్నా ఆయా గ్రామాల పేర్లు ఎవరికీ గుర్తుకు రావు. కానీ రూపాయి గ్రామం ఎక్కడా అని అడిగితే చాలామంది టక్కున చెబుతున్నారు. రూపాయి గ్రామం గురించి స్థానికులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నా రూపాయి అనే గ్రామం ఒకటి ఉంది అని చెప్పగానే చాలామంది వింతగా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రూపాయి గ్రామం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
For more videos like this, subscribe Big TV channel.